జరుగుతుంది రాష్ట్రంలో. ఓటేసినటువంటి ఓటర్ ఏ పరిస్థితిలో ఉన్నాడు? ఓటేయించుకున్నటువంటి నాయకులు గెలుపొందిన తర్వాత వాళ్ళ బతుకులు ఎట్లా మారుతున్నాయి? ఇవాళ రబ్బర్ చెప్పులతో ఎన్నికల్లోకి వచ్చినోడు వేల కోట్లకు ఎట్లా పడగలెత్తుతున్నారు? ఇవన్నీ గమనిస్తున్నారు నా రాష్ట్ర ప్రజలు, నా దేశ ప్రజలు. కాబట్టి మీ మాయ మాటలకు మోసపోయే పరిస్థితి లేదు. మీరు ఎన్ని డంబాచారాలు చెప్పుకున్నా, మీరు ఎన్ని గొప్పలు చెప్పుకున్నా వాస్తవ పరిస్థితులను గమనిస్తున్నారు ఈ రాష్ట్రంలోని యువతీ యువకులందరూ. కాబట్టి రాబోయే రోజులలో తస్మాత్ జాగ్రత్త అన్ని పార్టీలకు అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. నిజంగా ప్రజలకు సేవలు అందించండి, ఖచ్చితంగా మిమ్మల్ని ఆదరిస్తారు. ఏ పార్టీ అయినా సరే మీరు ప్రజలకు సేవలు అందించండి. అంతేగాని మీరు సేవింగ్ చేసుకోవడం కోసం, మీ ఆర్థిక సంపద పెంచుకోవడం కోసం, రకరకాల పద్ధతులలో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసుకోవడం కోసం రాజకీయాల్లోకి రాకూడదని చెప్పేసి కూడా అలాంటి అనేక మంది రాజకీయ నాయకులకు సూచిస్తున్నారు చాలామంది మేధావులు.